హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ బ్రహ్మముడి 13వ భాగాన్ని వినేద్దాం. హర్షి తండ్రి ప్రేమకి నోచుకోలేదు. కనీసం తన తండ్రి ఎవరో కూడా తనకి తెలియదు. రేపు పెద్దయిన తర్వాత నన్ను ప్రశ్నిస్తుందేమో, ఏమని సమాధానం చెప్పాలి అని ఇంతవరకు ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఇన్ని రోజులు మీ డాడీ దుబాయ్లో ఉన్నాడని చెప్పుకుంటూ వచ్చాను. కానీ అసలు లేడు అని తనకి చెప్పలేను కదా. మోక్షిత్కి అసలు నాకు పాప పుట్టిందన్న సంగతి కూడా తెలీదు. నా కోసం మాత్రం బాగా వెతుకుతారు. దొరికిపోతాననుకున్నాను. బట్ ఝాన్సీ గారు నన్ను కాపాడారు. అలా మోక్షిత్ గారు నన్ను చూడకుండా వెళ్ళిపోయారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన 1 మంత్ తర్వాత తెలిసింది నేను ప్రెగ్నెంట్ అని. నన్ను ఒక కన్న కూతురులా ఆదరించారు. ఆవిడ రుణం అస్సలు తీర్చుకోలేను. మేమంటే ఎంతో అభిమానం. వెళ్ళాలి, మేడంని కలవాలి అని అనుకుంటుంది. కానీ 1 మంత్ అక్కడ ఉండలేను. జస్ట్ 1 వీక్ అక్కడ ఉండి తిరిగి వచ్చేస్తాను. ఏదో ఒక పని ఉందని చెప్పేస్తాను. అలాగా పరాయి వాళ్ళ ఇంట్లో ఎక్కువ రోజులు ఉండలేను. కానీ అందరూ మంచి వాళ్ళే. మమ్మల్ని సొంత వాళ్ళలా చూసుకుంటున్నారు. కవిత అయితే ఇంకా ఒక బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. తనకి పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత దూరం అయిపోతుంది అనుకుంటూ ఉంది. పాప పడుకున్న తర్వాత తనని మెల్లగా పడుకోబెట్టి ఇంకా గదిలోకి వెళ్తుంది కోమలి. బీరువా మీద ఒక బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్ని కిందికి తీస్తుంది. అందులో పైన కొన్ని బట్టలుంటాయి. ఆ బట్టలన్నీ తీసి పక్కన పెట్టి అడుగునున్న పెళ్లి ఫోటో తీసుకుంటుంది. ఆ ఫోటోని తన చేతితో నిమ్మలతో చూస్తూ ఉంది. ఏ కల్మషం లేని నవ్వు, బాధలు లేవు, ఆలోచనలు లేవు. అప్పుడు మనస్ఫూర్తిగా నవ్వుతున్న కోమలి కనిపిస్తుంది. భర్త మీద ఎంతో ప్రేమ ఉంది తనకి. ఆ కళ్ళతో మోక్షిత్ వైపు ప్రేమగా చూస్తూ కనిపిస్తుంది. ఆ ఫోటోని అలాగే చూస్తూ తన కన్నీటి బొట్లు మోక్షిత్ ఫేస్ మీద పడుతుంటాయి. నవ్వుతూ ఆ ఫోటోలో ఉన్న మోక్షిత్కి ముద్దు పెడుతుంది. అలా మళ్ళీ ఆ ఫోటోని ఆ బ్యాగ్లో దాచేసి బ్యాగ్ కాస్త పైన పెట్టి పడుకోవడానికి వెళ్ళిపోతుంది. ఎంత ప్రయత్నించినా నిద్ర రావట్లేదు. నిన్ను విడిచి 5 ఏళ్ళు గడిచిపోయినా నీ జ్ఞాపకాలు మాత్రం మరవలేకపోతున్నాను. ఆ జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నాను మోక్షిత్ గారు అని అతని గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటుంది కోమలి. అలా 1 వీక్ గడిచిపోతుంది. సాయంత్రం ఇంటికి వచ్చే సమయంలో ప్రిన్సిపల్ గారు కోమలితో మాట్లాడి విషయం చెప్తారు. ఆంటీ అసలే కోపం మీద ఉంది. నువ్వు రాలేదంటే నా మీద ఫైర్ అవుతుంది. జాగ్రత్త కోమలి అని తనని హెచ్చరిస్తారు. అలాగే సార్, తప్పకుండా వస్తాను. మీరు మా గురించి ఆలోచించకండి. ఆంటీకి చెప్పండి 2 డేస్ తర్వాత వస్తుందని. మళ్ళీ 2 డేస్కి పోస్ట్ పోన్ చేసావా అని అంటారు. అంటే కొంతమంది బట్టలు అలాగే ఉన్నాయి సార్. వాళ్ళు నాకు తప్పనిస్తే వేరే వాళ్ళకి ఇవ్వరు. అందుకే తీసుకున్నాను. తర్వాత వాటిని స్టిచ్ చేసి ఇవ్వకుంటే బాగోదు కదా. ఆ విషయం గురించి ఆంటీతో చెప్పండి. అవి కంప్లీట్ అయిపోగానే వచ్చేస్తుంది అని చెప్పండి అని చెప్పి బయలుదేరుతుంది. ఏంటే, ఎక్కడి వరకు వచ్చింది ప్రయాణం? అది కాదే కవిత, కొన్ని స్టిచ్ చేయాల్సిన బట్టలు అలాగే ఉన్నాయి. వాళ్ళు నా దగ్గర తప్పనిస్తే ఎక్కడ స్టిచ్ చేయించుకోరు. అందుకే అవి కంప్లీట్ చేసిన తర్వాత త్వరగా వచ్చేస్తాను. అమ్మ తల్లి, నీ ఓపికకి మెచ్చుకోవాలి. అలా బట్టలు డిజైన్ చేస్తావు, స్టిచ్ చేస్తావు. ఖాళీ సమయాల్లో ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు. మళ్ళీ స్కూలు, నీ అల్లరి కూతురుతో వేగుతావు. ట్యూషన్స్ కూడా చెప్తావు కదా. నీకు దండమే బాబు అంటూ చేతులు జోడించి నమస్కరిస్తుంది. మరీ అంత పొగడుకులే, చాలే, ఇక పద వెళ్దాం అని ఇంటికి బయలుదేరుతారు వాళ్ళు. మోక్షిత్ ఫ్రెష్ అయి తన గది నుంచి బయటకు వస్తాడు. రా అన్నయ్య, కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని పిలుస్తాడు దీక్షిత్. నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, నేను తర్వాత తింటాను, మీరు తినండి అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. ఏంటి, వాడు వచ్చాడు వెళ్ళిపోతున్నాడు, కనీసం కూర్చుని 2 నిమిషాలైనా మాట్లాడేది ఏమైనా ఉందా అని భార్య వైపు చూసి అడుగుతారు. ఇది మరీ బాగుంది. తన మీద అరవకుండా నా మీద అరుస్తున్నారు. వాడు వచ్చాడంటే ఎక్కడికి వెళ్తున్నారు మీకు తెలుసు కదా. కోమలి వాళ్ళ అమ్మ నాన్ని కలవడానికి. మరి తెలుసు కూడా ఎందుకో అడుగుతారండి అని అంటుంది వసుధ. మా చెప్పడం మర్చిపోయాను, అన్నయ్యకి ఊటీ పోస్టింగ్ వచ్చిందట. రేపే ప్రయాణం. ఏంటి, ఆ విషయం తెలుసు కూడా ఇంత నెమ్మదిగా చెప్తున్నావా అని అడుగుతుంది వసుధ చెల్లి. ఏంటి బావగారు, మీరైనా వాడి మనసు మార్చేలా చేయండి. ఇంకెందుకు, కోమలి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తున్నారు వాడికి. అయినా వింటున్నాడా? ఎవరి తలరాత ఎలా రాస్తాడో దేవుడికి వదిలేయండి అని అంటాడు మహేంద్ర. మోక్షిత్ కోమలి వాళ్ళ ఇంటి ముందు కారు ఆపుతాడు. అలా లోపలికి వెళ్తాడు. తాను చూసి సంతోషంగా లోపలికి ఆహ్వానిస్తారు కోమలి తల్లిదండ్రులు. కోమలి అన్న తమ్ముడు ఎవరూ లేరు. తనకి అక్క మాత్రమే ఉంది. తను కూడా వేరే దగ్గర ఉంటుంది. పిల్లలకి హాలిడేస్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇంటికి వస్తుంది. అయ్యో అల్లుడు గారు, ఇప్పుడైనా రావడం అని లోపలికి ఆహ్వానిస్తుంది ఆమె నవ్వుతూ. లోపలికి వెళ్తాడు. వెళ్ళి వాళ్ళ కాళ్ళకి నమస్కరించి ఎలా ఉన్నారు అత్తయ్య, మామయ్య అని ప్రేమగా అడుగుతాడు.
మాకేంటి బాబు, నువ్వు చూపించే ప్రేమతో సంతోషంగా ఉన్నాం. అలా అనకండి అత్తయ్య, నేను చేసిన తప్పుతో బాధపడుతూ ఉన్నారని చెప్పండి అంటాడు మోక్షిత్. నువ్వు నిజంగా తప్పు చేశానని నువ్వు అనుకుంటున్నావా? కానీ నువ్వు తప్పు చేసిన వాడివి అయితే మమ్మల్ని పలకరించడానికి కూడా వచ్చేవాడివి కాదు. నెలకొకసారైనా వచ్చి మా మంచి చెడ్డ చూసి వెళ్తున్నావు. చూడు, అందులోనే ఉంది నీ గొప్పతనం. అది అర్థం చేసుకోలేక మూర్ఖంగా వెళ్ళిపోయింది నా కూతురు. తన మీద నీకు ఎంత ప్రేమ ఉందో తెలుసుకుని ఉంటే తన జీవితం సంతోషంగా ఉండేది. కానీ అలా చేసుకోకుండా తన చేతులారా తన జీవితాన్ని తనే నాశనం చేసుకొని అని అంటుంది తల్లి బాధపడుతూ. ఒక తల్లిగా నా మాట వింటావా మోక్షిత్ అని అంటుంది ఆమె. చెప్పండి అత్తయ్య, మీరు ఏం చెప్పినా వింటాను అంటాడు. కానీ ఇంకొక పెళ్లి చేసుకోమని మాత్రం చెప్పకండి. నా భార్య స్థానం కోమలిది మాత్రమే. ఇంకొకరు ఆ స్థానంలోకి వస్తాను అన్నా నేను రానివ్వను. ఆ టాపిక్ గురించి మీరు మాట్లాడుకున్నా ఉంటే బాగుంటుంది అంటాడు. అది కాదు అల్లుడు గారు, కాస్త మేము చెప్పే మాట వినండి. ఎన్ని రోజులు ఇలా ఉండిపోతారు చెప్పండి? మా కూతురు చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవించడం ఎంతవరకు సబబు అంటారు కోమలి వాళ్ళ నాన్నగారు. జీవితాంతం శిక్ష అనుభవించడానికి నేను రెడీ, అంతే మామయ్య. ఇక ఏం మాట్లాడకండి అని అంటాడు. ఇక తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తన ఆఫీస్ విషయాలు మాట్లాడుతూ ఉంటారు కోమలి వాళ్ళ నాన్నగారు. అలాగే వాళ్ళ అమ్మ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది. ఇద్దరికి కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడి జాగ్రత్తలు చెప్పి ఇంటికి బయలుదేరుతాడు. కవిత ఇంటికి వెళ్తుంది. తనకు ఎదురుగా 6 అడుగుల అందగాడు, మంచి శరీరాకృతి కలిగిన అతను జిమ్కి వెళ్తాడు కాబోలు. 6 ప్యాక్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. తన రంగులోనే మెస్మరైజ్ చేసే అంత ఆకర్షణ ఉంది. తెలుపు వర్ణపు ఛాయ, ఒక బిజినెస్ మ్యాన్ శక్తి, లైట్ గడ్డంతో చూడటానికి చాలా అందంగా ఉంటాడు. ఆఫీస్లో పనిచేస్తున్న అమ్మాయిలందరూ అతని వైపు చూడకుండా ఉండరు. అలాంటి మన శక్తి ఒక అమ్మాయిని ప్రేమించాడు. మరి ఇంతకీ ఎవరా అమ్మాయి? ఏంటి ఒక్కదానివే సంతోషంగా వస్తున్నావు అని అడుగుతాడు శక్తి. ఇది మరీ బాగుందిరా అన్నయ్య, రోజు నేను ఒక్కదాన్నే కదా వస్తాను. మరి ఈరోజు ఎవరు వస్తారు నాతో పాటు కొత్తగా? మరీ నువ్వు ఎంతగా అడుగుతున్నావు అని అంటుంది. అవును, నీకు దేవుడు బ్రెయిన్ మోకాల్లో పెట్టి మర్చిపోయాడు కదా, అందుకే నీది హాఫ్ బ్రెయిన్. నేను చెప్పింది కూడా నీకు అలాగే అర్థమవుతుంది అంటూ తల మీద మొటిక్కాయ వేసి చెప్తాడు. అయ్యో, నాకెలా తెలుస్తుంది నువ్వు ఎవరి గురించి అడుగుతున్నావో? మరీ అంత అమాయకంగా నటించకే బాబు. నిన్నెవరు చేసుకుంటారు కానీ చచ్చాడేవాడు. నన్ను చేసుకోవాలంటే అదృష్టం ఉండాలిరా అన్నయ్య. అలాంటి అదృష్టవంతుడు ఎక్కడో ఒక చోట పుట్టుంటాళ్లే అంటూ తన మాట వినకుండా లోపలికి అడుగులు వేస్తుంది. ఏంటి ఈ మధ్య పొగరు ఎక్కువైందా, లేకుంటే నేనంటే రెస్పెక్ట్ తగ్గిందా? నేనేమైనా నీ ఆఫీస్లో వర్కర్ని అనుకుంటున్నావా? కవిత ఇక్కడ ఎవరి దగ్గర తలదించుకునే ప్రసక్తే లేదు అంటూ తన డ్రెస్ కాలర్ ఎగరేస్తూ ఉంటుంది. అసలు ఇంతకీ నీ ప్రాబ్లం ఏమిటి? ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అని తెలియనట్టే అడుగుతుంది. తన చేతిని వెనక్కి ఫోల్డ్ చేసి అడుగుతాడు. చాలా ఓవర్ చేస్తున్నావే నువ్వు. అడుగుతుంటే నా సంగతి తెలిసి కూడా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తావు అని అంటాడు శక్తి. ఒరేయ్ వదలరా, చెయ్యి చాలా నొప్పిగా ఉంది, అమ్మా అమ్మా అంటూ వాళ్ళ అమ్మని పిలుస్తూ ఉంటుంది. అరవ్వే, పెద్దగా అరువు. నువ్వు ఎంత పిలిచినా ఎవరు బయటికి రారు, ఎందుకంటే అమ్మ బయటికి వెళ్ళింది అని చెప్తాడు. సరేరా వదులురా అన్నయ్య, నేను చెప్పేస్తాను అంటుంది. అది అలా దారికి. ఏముంది, నీ గర్ల్ ఫ్రెండ్ గురించి అడుగుతున్నావు కదా. తను వచ్చి 5 ఏళ్ళైంది. కనీసం తనకి లవ్ ప్రపోజ్ చేయడం కాదుగా, ఒక్క రోజు కూడా తీసుకుని వెళ్ళి ఇవ్వలేదు. అలాంటిది నీ మనసులో తన మీద ప్రేమ ఉందని ఆ అమ్మాయి ఎలా అర్థం చేసుకుంటుంది చెప్పరా నువ్వే? ఓ పేరుకి ఒక పెద్ద బిజినెస్. ఒక అమ్మాయి దగ్గర లవ్ ప్రపోజల్ చేయడం కూడా రాదు. అది కాదే బాబు, తను చాలా సెన్సిటివ్. మనం ఏమైనా రియాక్ట్ అయితే దానికి ఆపోజిట్గా ఆలోచిస్తుంది. మనం ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరో ఏదో అన్నారని 1 ఇయర్ బేబీని తీసుకుని వెళ్ళిపోయింది తను. ఆ రోజు ఎంతలా బ్రతిమలాడామో మనకే తెలుసు కదా. మనకి చెడ్డ పేరు వస్తుందని ఆలోచించింది తను. బట్ ఇప్పుడు నేను తనని పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ తీసుకుని వెళ్ళినా తను వెంటనే తిరస్కరిస్తుంది. నేను పెళ్ళైన అమ్మాయిని నాకు ఒక పాప ఉందని చెప్పేస్తుంది. అందుకే ఆ అమ్మ ద్వారా తీసుకుని వెళ్దామనుకుంటున్నాను. మరి అమ్మ చెప్తే వింటుందో లేదో అర్థం కావట్లేదు అని అంటాడు శక్తి. నిజమే, తనకి ఆత్మాభిమానం ఎక్కువే. ఫ్రీగా వస్తే ₹1 కూడా తీసుకోదు, కష్టపడుతుంది. స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్తుంది, ట్యూషన్ చెప్తుంది, రకరకాల అన్ని పనులు చేస్తుంది. ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? స్కూల్లో ఇచ్చేది సరిపోవట్లేదా అని అడిగాను, అంతే. రేపు నా కూతురు ఫ్యూచర్ ఏంటి? నాకేమైనా జరిగితే తనకంటూ ఏమైనా ఉండాలి కదా అంటూ హర్షి పేరు మీద బ్యాంకులో డబ్బులు వేస్తుంది. మనిషికి రెస్ట్ అనేది కూడా ఇంపార్టెంట్, అది తెలియదు కోమలికి. నేను కూడా చాలాసార్లు చెప్పి చూశాను, అయినా నా మాట కూడా వినడం లేదు.
ఒకటి మాత్రం చెప్పాలి, తన భర్త అంటే తనకి అమితమైన ప్రేమ. ఇప్పటికి కూడా అతని మీద రవ్వంత ప్రేమ కూడా తగ్గలేదు తనకి. అలాంటిది తను మాత్రం సంతోషంగా ఉన్నాడు. తిని గురించి ఆలోచించకుండా ఆ మాట అన్నామంటే చాలు నా మీద ఎంత ఫైర్ అవుతుందో తెలుసా. అలాంటి అమ్మాయి నిన్ను ప్రేమించాలంటే దాదాపు 30 ఏళ్ళు పట్టచ్చు. అప్పుడు ఒకేసారి షష్ఠి పూర్తి, మీ పెళ్ళిగా వైభవంగా ఒకేసారి చేసుకోవచ్చు. ఏమంటావురా అన్నయ్య అండ్ సింపుల్గా చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది కవిత. ఇది చెప్పింది కూడా నిజమే. ఏంటో నా జీవితం, ఇంతమంది అమ్మాయిలు ఉండగా నా మనసుకు నచ్చింది కోమలి. తను ఒక బిడ్డకి తల్లి అయినా నేను యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే తనను ప్రేమిస్తున్నాను. అలాగే హర్షి అంటే కూడా నాకు చాలా ఇష్టం. తనకి తండ్రిగా తనని ఎంతో ప్రేమగా చూసుకుంటాను. కానీ కోమలి ఒక్క అవకాశం ఇస్తే బాగుండు అని ఆలోచించుకుంటూ ఉంటాడు శక్తి. అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు మోక్షిత్. తను వచ్చేటప్పటికి ఏం తీసుకురాలేదని బిట్టు కోసం షాపింగ్ చేసి కొన్ని థింగ్స్ తీసుకుని వస్తాడు. అప్పటికే ఆఫ్టర్నూన్ అవుతుంది. సాటర్డే కాబట్టి దీక్షిత్కి ఆఫీస్ లేదు, తను కూడా ఇంట్లోనే ఉంటాడు. అవి మొత్తం తీసుకుని వెళ్ళి హాల్లో పెడతాడు. అందరూ తన కోసం ఎదురు చూస్తున్నట్టు హాల్లో కూర్చుని ఉంటారు. ఏంటి అందరూ దండయాత్రకి దిగారా నా మీద, ఏదో ఆలోచిస్తూనే కూర్చునున్నారు అని అడుగుతాడు. మోక్షి, నేను ఇదే లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నాను. పెద్దవాళ్ళంటే ఏమాత్రం విలువ గౌరవం ఉన్నా మేము చెప్పిన దానికి నువ్వు ఒప్పుకుంటావని ఆశిస్తున్నాను అని అంటాడు మోక్షిత్ వాళ్ళ బాబాయ్. బాబాయ్, ఇప్పుడు మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకోలేను. నాకు కూడా కొంచెం సమయం కావాలి, కాబట్టి ఈ టాపిక్ మీరు మాట్లాడకుండా ఉంటే నాకే మంచిది. ఎందుకంటే రేపు నేను బయలుదేరుతున్నాను, నన్ను కాస్త ప్రశాంతంగా ఉంచుతారా అని అడుగుతాడు. ఎవరు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు. సరే పదండి, భోజనం చేద్దాం. వాడు ఎలాగో రేపు వెళ్ళిపోతున్నాడు కాబట్టి కాస్త ఈ రోజైనా వాడిని తృప్తిగా భోజనం చేయనివ్వండి అని అంటుంది దీక్షిత్ వాళ్ళ అమ్మ. ఇక ఎవరు ఏం మాట్లాడకుండా భోజనం చేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రియా దిగులుగా ఉండడం గమనిస్తాడు దీక్షిత్. మళ్ళీ నీకేమైంది తల్లి, అసలే ఈ ఇంట్లో ఎవరు చూసినా సంతోషంగా లేరు, మొఖాలు మార్చుకొని ఉన్నారు, మళ్ళీ నువ్వు కూడా మొదలు పెట్టావా అని అడుగుతాడు. ఏం చేయమంటారు దీక్షిత్, నా వల్ల తన లైఫే స్పాయిల్ అయిందని బాధపడాలా, లేక నీతో నా జీవితం సంతోషంగా ఉందని సంతోషపడాలా అర్థం కావట్లేదు. దీనికి కారణం నేనే, నా వల్లే మోక్షిత్ అలా అయిపోయాడు. అయినా కానీ ఇంట్లో వాళ్ళకి నిజం తెలుసు, బట్ నన్ను ఒక్క మాట కూడా అనడం లేదు. ప్రతిసారి మోక్షిత్ని చూసిన తర్వాత నాకు పదే పదే అదే గుర్తుకొస్తుంది అంటూ బాధపడుతూ కనిపిస్తుంది ప్రియా. ప్రియా, నువ్వు చేసిన తప్పు ఏమీ లేదు, ఎవరు ఏ తప్పు చేయలేదు, ఆ దేవుడే ఎవరితో అలా ఆడుకోవాలో ఆడుకుంటున్నాడు అంటాడు దీక్షిత్. ఇలారా నా దగ్గరకు వచ్చి కూర్చో అని పిలుస్తాడు. తన 5 ఏళ్ళ నుంచి నువ్వు ఎంత బాధపడుతున్నావు నాకు కూడా తెలుసు. ఒకప్పుడు ప్రియా ఎలాగైనా తను అనుకున్నది సాధించాలని గట్టి పట్టుదలతో ఉండేది. కానీ నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నీలో చాలా మార్పు వచ్చింది. అది ఇంట్లో వాళ్ళకు కూడా తెలుసు. అలా నేను ఎందుకు తప్పు పడతారు చెప్పు? ఏమోనండి, నాకు ప్రతిసారి అదే గిల్ట్ ఫీలింగ్ ఉంది. మోక్షిత్ సంతోషంగా ఉండే అంతవరకు నాకు ఆ ఫీలింగ్ పోదు అని చెప్తుంది ప్రియా. తప్పకుండా ఆ రోజు త్వరలోనే వస్తుంది. మన కుటుంబం ఇంతకుముందు ఎలా సంతోషంగా ఉన్నదో ఆ సంతోషాలు మళ్ళీ తిరిగి వస్తాయి, నువ్వు ఆలోచించుకు అంటూ తనని గట్టిగా హాక్ చేసుకుంటాడు. మోక్షిత్ తన గదిలోకి వెళ్తాడు. తనకు కావాల్సిన థింగ్స్ అని ప్యాక్ చేసుకుంటున్నాడు. అన్నీ సర్దుకున్న తర్వాత బెడ్ మీద కూర్చుంటాడు. తన వ్యాలెట్ పక్కన తీసి పెడతాడు. మళ్ళీ ఏదో గుర్తుకొచ్చి అది ఓపెన్ చేసి చూస్తాడు. కోమలి రాసిన లెటర్ తీసుకుని చేతిలో నిమురుతూ ఉంటాడు. ప్రియాతి ప్రియమైన మోక్షిత్ గారికి కోమలి రాస్తున్న లేఖ. ఇది మీకు శుభవార్త చెప్పే లేఖ అనుకుంటారు, లేక చివరి లేఖ అనుకుంటారో అది మీ ఇష్టం. మీ మనసులో ఏముందో తెలుసుకోకుండా పెళ్లి చేసుకొని తప్పు చేశాను. మీరు నన్ను అర్థం చేసుకోవడానికి దూరం పెట్టారనుకున్నాను. పిచ్చిగా మిమ్మల్ని ప్రేమించాను నాకు తెలియకుండానే. కానీ మీ మనసులో నాకు స్థానం లేదని తెలిసింది. ఎంత గుండెని రాయి చేసుకోవాలనుకున్నా అది నా వల్ల అవడం లేదు సుమి. నా ప్రాణం నా దగ్గర నుంచి పోతుందన్న బాధ. మళ్ళీ మీతో సంతోషంగా ఉండాలన్న స్వార్థం లేదు. కాబట్టి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. మీరు నిద్ర లేచిన తర్వాత చెప్పే ధైర్యం నాకు లేదు. అందుకే మీరు నిద్ర లేవకముందే వెళ్ళిపోదామనుకుంటున్నాను. మీరు ప్రేమించిన ప్రియతో మీ జీవితం సంతోషంగా ఉండాలి. ఈ కోమలి గడిచిపోయిన పుస్తకంలా తన పేజీ తిప్పి కొత్త పేపర్ని ఓపెన్ చేసి అందులో ప్రియతో మీ సంతోషాన్ని నింపుకోండి. మీరు సంతోషంగా ఉంటేనే నాకు కూడా సంతోషం. నా గురించి ఆలోచించకండి, వెతికే ప్రయత్నం అస్సలు చేయకండి. మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను. మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాని ఈ కోమలి, ఇక సెలవు అంటూ కోమలి రాసిన లేఖని చూసి బాధపడతాడు మోక్షిత్. 5 ఏళ్ల నుంచి నా దగ్గరే ఉన్నావు, ఎప్పటికీ తిరిగి రాని కోమలి అన్నావు చూడు, అది తప్పు అనేలా చేస్తాను. నేను వెళ్ళిపోయిన తర్వాత ప్రియతో సంతోషంగా ఉండండి అని అన్నావు. కానీ నువ్వు వెళ్ళే ముందు నా మనసులో ఎవరున్నారని తెలుసుకుని వెళ్ళి ఉంటే బాగుండేది.
నీతో పాటు నా సంతోషాన్ని తీసుకుని వెళ్ళిపోయావు. నేను సంతోషంగా ఉండాలంటే దానికి కారణం నువ్వే ఉండాలి. నువ్వు లేని జీవితంలో సంతోషమే లేదు. చూస్తాను ఎన్ని రోజులు నాకు ఎదురు పడకుండా తోబూచులాడతావో చూస్తాను. నువ్వు రావని తెలుసా, ఈ జీవితం కూడా ఇక లేదని తెలుస్తుంది అనుకుంటూ ఈ లెటర్ చూస్తూ బాధపడుతూ ఉంటాడు మోక్షిత్. మరి కోమలి ఎక్కడుందో తెలుసుకుంటాడా? తిరిగి మళ్ళీ తన జీవితంలోకి వస్తుందా కోమలి? నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.